కాకుమాని వారి తోటలోని 6.20 ఎకరాల స్థలాన్ని అద్భుతంగా క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దబోతున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ అహ్మద్ మాట్లాడారు. తూర్పు నియోజకవర్గం కోసం బడ్జెట్లో 280 కోట్లు కేటాయించామని, జీఎంసీ ద్వారా 43 కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పారు. నందివెలుగు బ్రిడ్జిని కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు. మోతిలాల్ నగర్ లో ఇల్లు కోల్పోతున్న బాధితులకు కొండ్రుపాడులో ఇల్లు కేటాయిస్తున్నామని చెప్పారు. కేటాయింపులు మన నియోజకవర్గానికి కేటాయించబడ్డాయి. వాటి ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం, సంక్షేమ కార్యక్రమాల్లో ఎంత శాతం మన నియోజకవర్గానికి అందుతున్నాయి, రాబోయేటువంటి సంవత్సర కాలం పాటు ఏ విధమైనటువంటి ప్రణాళికతో ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆలోచిస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఈ విషయాలను అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన గుంటూరు నగరంలో 3 దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి స్థానికంగా కాకుమాను వారి తోటలో ఉన్నటువంటి వెల్ఫేర్ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ సైట్ ఏదంతో 6 ఎకరాల 21 సెంట్ల భూమి, అక్కడ పిచ్చి మొక్కలు, అనేక అసాంఘిక కార్యక్రమాలతో దాదాపు 50,000 మంది, అటు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 డివిజన్లో నివసించేటువంటి 50,000 మంది తమ నడక కోసం కూడా చిన్న పార్క్ కూడా లేనటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ఆలోచన మేరకు వారందరి కూడా కలిసి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళడం, ఆనాడు మేరకు ఉన్నటువంటి రవీంద్ర గారు అలాగే మనందరం కూడా కలిసి ఆ రోజు సంక్రాంతి సంబరాల ద్వారా ఆ గ్రౌండ్ని ఖాళీ చేయించడం, తర్వాత ప్రభుత్వానికి ఈ విధంగా ఈ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సైట్ని ఒక మంచి క్రీడా ప్రాంగణం తయారు చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి అర్జీ పెట్టడం జరిగింది. దాని మీద కేంద్ర మంత్రి గారి సహకారంతో అలాగే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు తగినట్టు ఈరోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 6 ఎకరాల 21 సెంట్ల భూమిని గుంటూరు నగరపాలక సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ సైట్ ఏదైతే కేటాయించబడిందో ఆ సైట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయడానికి AIUML ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక DPRని తయారు చేసేటువంటి కార్యక్రమానికి కూడా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. 45 కోట్ల రూపాయలతో ఆ ప్రాంతంలో AIUML ద్వారా అక్కడ ఒక DPRని రెడీ చేసి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా నందివెలుగు ROB బ్రిడ్జ్ 10 సంవత్సరాల ముందు 2017లో ప్రారంభించినటువంటి బ్రిడ్జ్ గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా అభివృద్ధి నోచుకోక పూర్తిగా నిర్వీర్యంగా పడినటువంటి పరిస్థితులు అయితే ఏదైతే డెల్టా ప్రాంతం నుంచి ఇటు అమరావతి వైపు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి ROB బ్రిడ్జ్ని నవంబర్ నెలలో తిరిగి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 8 నెలల లోపల ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేయబోతా ఉన్నటువంటి విషయాన్ని మన గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. బడ్జెట్ ద్వారా దాదాపు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 280 కోట్ల ప్రాస్పెక్టస్ని తయారు చేశాం. వాటి ద్వారా ఒక సంవత్సరంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మన మోతీలాల్ నగర్ రైల్వేకి సంబంధించినటువంటి స్థలంలో గత కొన్ని దశాబ్దాలుగా అంటే ఒక 20 సంవత్సరాల నుంచి అనేక మంది అక్కడ ఎంక్రోచర్స్గా ఉన్నారు. వాళ్ళని రైల్వే మన 3 వంతెనల బ్రిడ్జ్ ఏర్పాటు చేసిన తర్వాత 4 లైన్ చేసిన తర్వాత ఒక డ్రైన్ని కట్టాలనేటువంటి ఆలోచనతో రైల్వే వాళ్ళు టెండర్ పిలవడం జరిగింది. దీని మీద కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి ఈరోజు మీ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రభుత్వం పేదల పట్ల ఎంతో సానుకూలంగా వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా ఆనాడు జగనన్న కాలనీల పేరుతో ఇచ్చినటువంటి కొండ్రపాటి సైట్ ఏదైతే ఉందో అది పూర్తిగా
నిర్లక్ష్యానికి గురై అభివృద్ధి జరగనటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ ద్వారా ఆ 100 మందికి కూడా అక్కడ కేటాయించేటువంటి ఇళ్లను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా 2 నెలల పాటు వీళ్ళు అక్కడి నుంచి ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసి చౌడవరంలో 100 ఇళ్లను వాళ్ళకి కేటాయిస్తామని చెప్పాం. ఆ 100 ఇళ్ళలో టెంపరీగా 2 నుంచి 3 నెలల వరకు వాళ్ళు అక్కడ ఉంటే ఈ డ్రైన్ కట్టిన తర్వాత అక్కడ కొండ్రపాడులో కట్టాల్సినటువంటి ఇల్లు కట్టిన తర్వాత వీళ్ళని అక్కడి నుంచి మూవ్ చేస్తామని చెప్తే కొంతమంది అది అర్థం చేసుకోక ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుపడేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, ఎవరైనా షిఫ్ట్ అవ్వాలంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటే తప్పకుండా శాసనసభ్యుడిగా వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాన్ని నేను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.